ఏ ముచ్చము రోజు ఈ టైంకి వచ్చేస్తావు కదా ఇంకా రాలేనేంటి? ఇదిగో బీరువా మొత్తం నిండిపోయిందబ్బా. చీరలు పెట్టుకోవడానికి స్థలమే లేదు. పాత పట్టు చీరలు అన్ని కట్టం పెట్టం, అందుకే తీసేస్తున్నా. పాత పట్టు చీరలు అయితే మాత్రం పడేస్తావా? అవన్నీ చీకిపోయినాయి, చిరిగిపోయినాయి. మనం కట్టాలేం పెట్టాలేం, ఎవరికైనా ఇచ్చినా తీసుకోలేరు. ఎందుకు తీసుకోరు? మేము తీసుకుంటాం కదా, మా కోడలు పంపిస్తాను, ఇచ్చేయి. ఆ పంపి ఇస్తా గాని. ఎల్లవే ఈ లక్ష్మీ కంచి సిల్క్స్ లో పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తారు చూడు, దాని గురించి చెప్తున్నారా? అవునండి, నిజంగానే మన పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడో పాత పట్టు చీరలు చిరిగిపోయి చీకిపోయి ఉంటుంటాయి కదండి. అవి ఊరికే పడేసే బదులు వాటిని అమ్మి డబ్బులు చేసుకోవచ్చు. అవేమో ఎవరికి ఇవ్వడానికి రాదు, పడే బుద్ధి కాదు కదండి. కానీ అవి ఎలాంటి కండిషన్ లో ఉన్నా సరే ఆ పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారండి. అందు గురించి మా దగ్గర ఉన్న కంచి పట్టు, వెంకటగిరి, గద్వాల్ పట్టు చీరలు అన్ని అమ్మేస్తున్నామండి. ఇవన్నీ పాతవి, 30 సంవత్సరాల క్రితం నాటివి. ఆ పాత పట్టు చీరలు ఎవరు కొంటారనుకుంటున్నారా? అమీర్పేట్ లో ఇస్మార్ట్ రెస్టారెంట్ దగ్గరలో ఉన్న లక్ష్మీ కంచి సిల్క్స్ కి తీసుకెళ్తే వాళ్ళు అవి తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు పాతవి కంచి పట్టు, వెంకటగిరి, గద్వాల్ శారీస్ అన్ని కొంటారు. పట్టు చీరల్లో సిల్వర్ జరీ అండ్ నాన్ సిల్వర్ జరీ అని 2 టైప్స్ ఉంటాయి కదండి. వాళ్ళు మన దగ్గర ఉన్న పాత పట్టు చీరలు జరీ చెక్ చేసి వెండి జరీ చీరలు అయితే 1000 రూపాయల నుంచి 50,000 వరకు తీసుకుంటున్నారండి. అవి ఎలాంటి చిరిగిపోయి డ్యామేజ్ చీరలైనా పర్లేదన్నమాట. సూపర్ కదండి. ఇంకో విషయం అండి, అంత దూరం వెళ్లాలా ఈ పాత పట్టు చీరల కోసం అని అనుకుంటున్నారా? ఏమక్కర్లేదండి బాబు. స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్ కి మన పాత పట్టు చీరల ఫోటోస్ గనక పంపించామనుకోండి, ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడున్నా సరే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మీ దగ్గర ఉన్న పాత పట్టు చీరలు అమ్మేసి బోలే డబ్బులు సంపాదించుకోండి.